లోకంలో కుష్ఠరోగులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. వారిని ప్రేమించారు కానీ వారు చేసే పాపాన్ని, తప్పుని ఆయన ప్రేమించలేదు. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటాడు. ఈ లోకంలో కుష్ఠరోగులకి దూరంగా ఉంచుతారు. ఎక్కడంట? మరి ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగిని ఎక్కడ ఉంచాలి? పూలు అవతల ఉంచాలి, గౌని ఎలుపులో ఉంచాలి. అయితే యేసు ప్రభు వారు కుష్ఠరోగిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కుష్ఠరోగి కూడా ఆయనకి ఇష్టమే. ఆ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి వెంటనే స్వస్థత పొందుకున్నాడు, శుద్ధుడయ్యాడు. ఈ లోకంలో వ్యభిచారులు కూడా ఉన్నారు. వ్యభిచారాన్ని దేవుడు ప్రేమించలేదు కానీ వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించి వాళ్ళని ఆ పాపం విడిపించుటకు ఆయన వ్యభిచార స్త్రీతో కూడా ఇలాగంటాడు. మనం ఏం చేస్తాం? వ్యభిచారం చూసి వాళ్ళు చెడ్డవాళ్ళు, ఆమె వ్యభిచారి, వాళ్ళతో మాట్లాడకూడదు, మనం దూరంగా ఉండాలి అంటాం. కానీ యేసు ప్రభు వారు అక్కడ వ్యభిచారంలో పట్టబడ్డటువంటి ఒక స్త్రీని మరి అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెకి ఏమి శిక్ష వేస్తావో ఏయ్, ఏం తీర్పు చెప్తావని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఏమంటున్నారో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు చూస్తే, బోధకుడా వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అని వాళ్ళు అన్నప్పుడు ఆయన శోధిస్తే ఇలాగ అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అయితే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఒక్కళ్ళు కూడా రాయి వేయకోకుండా వెళ్ళిపోయారు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నిన్ను తీసుకొచ్చి మిమ్మల్ని తప్పు మోపినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే, లేదు ప్రభువా వారు వెళ్ళిపోయారు, అయితే నేను ఒక్కదాన్నే మిగిలాను, అయితే నేను కూడా నేను శిక్షించను, ఇప్పటి నుంచి నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని చెప్తున్నాడు.